హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనకు బైనరీ ఆపరేటర్లో సెకండ్ వన్ చూస్తున్నాం, రిలేషనల్ ఆపరేటర్ గురించి చూద్దాం. చూడండి, దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ కంపారిజన్ ఆపరేటర్స్. దీన్ని మనం కంపారిజన్ ఆపరేటర్స్ అని కూడా పిలవచ్చు అనమాట. మనకు తెలుసు కదా, 2 ఆపరెంట్స్ కంపల్సరీ ఉండాలి. అదే చెప్తున్నాను అనమాట. ఇంకోసారి కంపారిజన్ చేయాలంటే 2 నెంబర్స్ ఉండాలి, అంతే కదా. ఒక దాంతో ఒకటి కంపేర్ చేయాలంటే 2 ఆపరెంట్స్ అంటే ఉండాలి కదా, 2 వేరియబుల్స్. అది అనమాట ఇక్కడ చెప్తున్నాను. ఎలాగో బైనరీ కదా, మనకి ఎలాగో తెలుసు 2 ఆపరెంట్స్ ఉండాలి అనేసి చెప్తున్నాను అంతే. ఇప్పుడు చూద్దాం, ఈ బాక్స్ నేర్చుకోవాల్సిండేదే, తెలిసిండేదే. ఓకే, చూడండి, ఇక్కడ ఆపరేటర్ అన్నీ ఇక్కడ రాసేసాను, సింబల్స్ అన్నీ ఇక్కడ రాసేసాను, వాటి యొక్క మీనింగ్స్ రాసేసాను. అదేవిధంగా ఎగ్జాంపుల్ ఏ విధంగా యూజ్ చేస్తాం ప్రోగ్రామ్లో అనేది కూడా రాయడం జరిగింది. చూడండి, ఫస్ట్ వన్ ఈ విధంగా పెట్టాను, లెస్ దాన్. ఓకే, మనకు తెలుసు 2 ఆపరెంట్స్ ఉండాలంటేనే. సో కాబట్టి ఏ లెస్ దాన్ బి, బిట్వీన్ 2 ఆపరెంట్స్ మధ్య యూజ్ చేయాల్సి ఉంటుంది ఇది. సో ఏ లెస్ దాన్ బి అని చెప్తామన్నమాట. అర్థమైంది. సో అంటే ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు ఏలో 5 ఉంది, బిలో 10 ఉంది అనుకోండి. మీరు ఈ విధంగా ఇనిషియలైజేషన్ చేశారు, ఏ లెస్ దాన్ బి అని రాశారనమాట. ఏ లెస్ దాన్ బి రాశారంటే ఏమవుతుందంటే, ఇది కంపైలర్ చెక్ చేస్తుంది. సో 5 less than 10 అని చెక్ చేస్తుంది. ట్రూ కదా. సో ట్రూ, నిజమే కదా, 5 less than 10 కదా. ఓకే, సో ఈ విధంగా అనమాట. 5 అనేది 10 కంటే తక్కువ ఉంది కాబట్టి ఇది ట్రూ. కాబట్టి ఏమవుతుందంటే, కంపైలర్ ఏమని చెప్తుందంటే ఇది కరెక్ట్ అని చెప్తుంది అనమాట. అంటే దానికి అర్థమయ్యే భాష ఏంటంటే 1 0 కదా. సో 1 అంటే ఇక్కడ మనకు ట్రూ అని అర్థం, 0 అంటే ఫాల్స్ అని అర్థం. ఓకే, సో కాబట్టి ఇది ఏమవుతుందంటే, ఇది నిజమే కాబట్టి ఇక్కడ 1 అనేది ప్రింట్ చేస్తుంది అనమాట, అర్థం చేసుకుంటుంది అది కంపైలర్. సో 1 అనేది అర్థం చేసుకుంటుంది. అర్థమైంది కదా మీకు. సో ఇది ఇప్పుడు చూడండి, గ్రేటర్ దాన్ ఉంది. గ్రేటర్ దాన్ అంటే ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి, ఈ విధంగా మీ ఇష్టం. ఇది వేరియబుల్స్ అనేది ఎలాగైనా పెట్టుకోండి. ఓకే, అంటే ఆపరెంట్స్ బి లెస్ దాన్ ఏ అన్న కానీ ఎలాగైనా పెట్టుకోండి, మీకు అర్థం అవ్వాలి ఏం కాన్సెప్ట్ ఏం చేస్తున్నాము అనేది. అంటే ఇప్పుడు బి లెస్ దాన్ ఏ అంటే ఇప్పుడు 10 less than 5 అవుతుంది దీని పరంగా. ఓకే, ఇది వచ్చేసి ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. 10 కంటే అంటే 10 5 కంటే చిన్నదా కాదు కదా, పెద్దదే. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఫాల్స్ అవుతుంది. ఇప్పుడు ఇలాంటి అప్పుడు ఏమవుతుందంటే 0 అనేది ప్రింట్ చేసేస్తుంది, అంటే అర్థం చేసుకుంటుంది కంపైలర్ అనేది. ఓకే, మీరు ప్రింట్ చేస్తే ప్రింట్ అవుతుంది, లేదు అంటే కంపైలర్ అర్థం చేసేసుకుంటుంది ఇది ఫాల్స్ స్టేట్మెంటు అనేసి. అర్థమైంది కదా ఇది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది గ్రేటర్ దాన్ ఏ గ్రేటర్ దాన్ బి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, ఇప్పుడు ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. అర్థమైంది కదా. సో ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. చూద్దాం కింద ఎగ్జాంపుల్స్. మళ్ళీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. ఈక్వల్ టు అంటే ఇక్కడ మనం ఇక్కడ 2 ఈక్వల్స్ టు అనేది వాడతాం అనమాట. ఇది వచ్చేసి జస్ట్ మనకు మీనింగ్ ఏంటంటే ఈక్వల్ టు అని అర్థం అంతే. ఏ ఈక్వల్ టు బి. నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు అంటే ఎక్స్క్లమేటరీ మార్క్ ఈజ్ ఈక్వల్ టు పెట్టాలి, అంటే ఇది నాట్ ఈక్వల్ టు అని అర్థం. అంటే ఇది మీనింగ్ అనమాట. ఇది మీనింగ్ అయితే అంటే మీదుగా మ్యాథ్స్లో మనం వాడుతుంటాం నాట్ ఈక్వల్ టు అనేసి. సో నాట్ ఈక్వల్ టు ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అని అర్థం అనమాట ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏ లెస్ దాన్ బి అని ఉంది. నేను చెప్పాను కదా, ఇంతకుముందు చెప్పాను ఏ లెస్ దాన్ బి అని చెప్పాను. సో ఇది మన కండిషను 5 less than 10. ఇది ట్రూ కాబట్టి ట్రూ అంటేనే 1 అనేది ప్రింట్ చేస్తుంది. రిజల్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. రిజల్ట్ అనేది ట్రూ అంటే 1, ఫాల్స్ అంటే 0 అని అర్థం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రిలేషనల్ ఆపరేటర్లో. ఎందుకంటే కంపారిజన్ చేస్తున్నాం. కంపారిజన్ చేసిన తర్వాత మనకు రిజల్ట్ అనేది ఏంటో రావాలి. కంపారిజన్ చేసిన తర్వాత అది ఫాల్సా లేకుంటే ట్రూ అనేది తెలియాలి కదా. సో కాబట్టి 1 0తో మనకి ఇక్కడైతే రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట. 5 less than 10 అంటే ట్రూ అయితే 1, ఫాల్స్ అయితే 0. ఆ విధంగా ప్రతి ఒక్క దానికి ఉంటుంది. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది నేర్చుకోండి. ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకున్నాను, బి ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకున్నాను, 5 తీసుకున్నాను. ఏ 5 బి 5 తీసుకున్నాను. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏ లెస్ దాన్ బి అన్నప్పుడు ఏ విధంగా అవుతుంది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది, అంటే చెక్ చేసుకుంటుంది అది. ఇది ఒక కండిషన్ కదా, కండిషన్స్ ఇవన్నీ కంపారిజన్ చేస్తున్నాం, కండిషన్ కదా. సో కండిషన్ ఇవన్నీ మనకు అది చూసుకుంటుంది. ఇక్కడ కండిషన్ ఇచ్చావు, అది నిజమా కాదా, ట్రూనా ఫాల్స్ అనేది చూసుకుంటుంది అది. ఇప్పుడు ఏ లెస్ దాన్ బి అని ఉంది, 5 ఉంది. సో 5 less than 5 ఇక్కడ మీనింగ్ కదా. 5 less than 5 అంటే లెస్ దాన్ 5 అంటే ఇక్కడ 2 ఈక్వలే, కానీ ఇక్కడ ఈ విధంగా ఇచ్చాడు. 2 ఉన్నప్పుడు ఫాల్స్ కదా, కుదరదు కదా. ఈ విధంగా 5 కంటే తక్కువ అన్నట్టు ఉంది ఇక్కడ. సో ఈ విధంగా రాదు కాబట్టి ఇది ఏమవుతుందంటే ఫాల్స్ అవుతుంది. 0 అనేది ప్రింట్ చేస్తుంది, లేదా కంపైలర్ అర్థం చేసుకుంటుంది. మీరు ప్రింట్ చేస్తే ప్రింట్ అవుతుంది. ఓకే, నేను ప్రింట్ చేయడం నెక్స్ట్ చూపిస్తాను. ఏ గ్రేటర్ దాన్ బి అని ఉంది అనుకో. ఏ గ్రేటర్ దాన్ బి అంటే ఏంటి, ఇక్కడ 5 గ్రేటర్ దాన్
5 ఇది కూడా అంతే, 5 గ్రేటర్ దాన్ 5 ఏంటి ఇక్కడ మీనింగ్ ఏం లేదు కాబట్టి ఫాల్స్ 0. ఇప్పుడు చూడండి 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఓకే, అంటే ఏంటి ఇక్కడ 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే మనకి లెస్ దాన్ అన్నా ఉండాలి, లేకుంటే ఈక్వల్ టు అన్నా ఉండాలి. ఏదో ఒక దాంట్లో ఈ రెండు సింబల్లో ఏదో ఒకటి సాటిస్ఫాక్షన్ చేసినా అది టోటల్ స్టేట్మెంట్ అంటే కండిషన్ మొత్తం ట్రూనే అని అర్థం అనమాట. ఓకే, రెండిట్లో లెస్ దాన్ అనే ఉండాలి, ఈక్వల్ టు అనే ఉండాలి. లెస్ దాన్ ఎలాగో లేదు, ఇలాగే ఇక్కడే చెక్ చేసాం కాబట్టి ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉందా అంటే 5 ఈజ్ ఈక్వల్ టు 5 సేమ్గా ఉంది కదా, 5 ఈక్వల్ టు 5 ఉంది కాబట్టి 1 అనేది అర్థం చేసుకుంటాను ట్రూ. అర్థమైంది కదా. సో ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి, గ్రేటర్ దాన్ ఎలాగో లేదు, ఏ గ్రేటర్ దాన్ బి ఎలాగో లేదు, ఏ ఈజ్ ఈక్వల్ టు బి కదా మనకు ఉంది, 5 ఈజ్ ఈక్వల్ టు 5 కాబట్టి ట్రూ ఇది కండిషన్. కాబట్టి 1 అనేది ప్రింట్ చేసింది, రిటర్న్ చేసుకోయింది. ఓకే, సో ఏ ఈజ్ ఈక్వల్ టు బి, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఇక్కడ 5 ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, ఇది 5 ఈజ్ ఈక్వల్ టు 5 అంటే ఏంటి దీని మీనింగ్ అంటే 5కి ఈక్వల్ ఉండాలన్నమాట. అంటే ఏబి రెండు ఈక్వలా అని అర్థం అనమాట. ఇక్కడ ఏబి రెండు ఈక్వలా అంటే సో 5 సేమ్ ఉంది వాల్యూ అయితే, సో 1 అనమాట ఈక్వల్, ఏ కరెక్ట్ ట్రూ. ఓకే, సో 5 ఈజ్ ఈక్వల్ టు 5 అంటే ఇది అసైన్ అనమాట, ఇలా మనకు వాడకూడదు. సో ఏ ఈజ్ ఈక్వల్ టు బి అన్నారనుకోండి, ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఏంటి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఏలోను 5 ఉంది అంటే బీలో ఎంత ఉంటే అంత ఉన్నట్టు లెక్క అనమాట ఏలో కదా. సో బీలో 5 ఉంది కాబట్టి ఏలో కూడా 5 ఉంటుంది అని అర్థం అనమాట ఇక్కడ మీనింగ్. అంటే ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు వేరు, ఇది ఈజ్ ఈక్వల్ టు వేరు. ఈజ్ ఈక్వల్ టు అంటే నువ్వు కంపేర్ చేస్తున్నావు అని అర్థం, రిలేషనల్ ఆపరేటర్ ఇది. ఓకే, కంపారిజన్ చేస్తున్నావు రెండు. సో ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే మనకు కంపేర్ చేస్తున్నావు వాల్యూస్ రెండు ఈక్వల్ అయితేనే 1 అనేది వస్తుంది. ఒకవేళ ఇక్కడ 6 ఉందనుకోండి నాట్ ఈక్వల్, అది అర్థమైంది కదా. అప్పుడు 0 అనేది మనకు రిజల్ట్ కిందకి వస్తుంది. ఇక ఈక్వల్ టు రెండు సేమ్గా ఉన్నాయి కాబట్టి 1 అనేది ఇక్కడ మనకు రిజల్ట్గా వచ్చింది. సో ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అంటే 5 ఈజ్ నాట్ ఈక్వల్ టు 5 అంట, అంటే 5 ఈక్వల్ టు 5 యాక్చువల్గా కదా. 5 ఈక్వల్ టు 5 అంటే 5 ఈక్వల్ టు 5 అని అర్థం. ఇక్కడ మనకు నాట్ ఈక్వల్ అని అడుగుతున్నాడు, కాదు ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి కదా, రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ నాట్ ఈక్వల్ టు అనేది ఫాల్స్ అయిపోయింది. ఓకే, రెండు ఈక్వల్ ఉన్నాయంటే మనకు తెలుసు, అంటే ఏ ఈక్వల్ టు బి ఇది ట్రూ అయిందంటే ఇది ఫాల్స్ అవుతుంది. అర్థమైందా, ఇది ట్రూ అయిందంటే ఇది ఫాల్స్ అవుతుంది. రెండు ఆపోజిట్ కదా, ఇది ఈక్వల్ టు ఇది నాట్ ఈక్వల్ టు. అర్థమైందా కాన్సెప్ట్ ఇది అనమాట. ఇప్పుడు ఒక చిన్న ప్రోగ్రామ్ చూడండి, ఇది చాలా బాగుంటుంది, బాగా అర్థమవుతుంది. చూడండి ఇక్కడ కండిషన్, ఫస్ట్ కండిషన్ ఏ గ్రేటర్ దాన్ బి ఏదో ఒకటి కండిషన్ వీటిల్లో. ఓకే, వీటిల్లో కండిషన్ ఇది నేర్చేసుకోండి, ఇది కానీ అర్థమెటిక్ కానీ నేర్చేసుకోండి. ఓకే, ఇది ఎప్పుడైనా వాడచ్చు అనమాట మనకు కావాల్సినప్పుడు. చూడండి ఇక్కడ కండిషన్ ఉంది. సో కండిషన్ చెక్ చేసుకుంటుంది, అది కంపారిజన్ చేసుకుంటుంది. మీరు ఏ ఆపరేటర్ ఇచ్చింటే అది కంపారిజన్ చేసుకుని రిజల్ట్ అనేది ట్రూ అయితే 1 ఫాల్స్ అయితే 0, ఇది మనకు తెలిసింది అది. ఓకే, చూడండి ప్రోగ్రామ్ ఇది వాయిడ్ మెయిన్ ఓపెన్ చేసిన ఫ్లవర్ బ్రాకెట్ ఇంటూ ఏ కామా బి. ఇక్కడ ఏం చేస్తున్నానంటే యూజర్ నుండి నేను ఇన్పుట్ తీసుకుంటున్నాను. ఓకే, కన్సోల్లో యూజర్ నుండి ఇన్పుట్ తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ మనకు 2 వేరియబుల్స్ డిక్లేర్ చేయడం జరిగింది. తర్వాత నేను చెప్తాను ఫస్ట్ ప్రింట్ఎఫ్ చేస్తాను అనమాట. ఏమవుతుంది ఎంటర్ 2 numbers అంటాను, యూజర్ నుండి తీసుకుంటున్నాను కాబట్టి ఇన్పుట్ అనేది, కాబట్టి డిక్లేర్ చేసుకుంటా 2 వేరియబుల్స్ అనేది. తర్వాత స్కాన్అప్ చేసుకుంటా %d అడ్రస్ ఆఫ్ ఏ కమా అడ్రస్ ఆఫ్ బి ఇచ్చుకుంటాడు, యూజర్ ఇచ్చేస్తాడు. ఇక్కడ ఇచ్చేసిన తర్వాత కంపారిజన్ అనేది స్టార్ట్ చేస్తా ఒక్కొక్కటి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి ఇక్కడ ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకుందాం, ఏ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుందాం, బి ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 2, బి ఈజ్ ఈక్వల్ టు 10 అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు దీని ద్వారా ఇప్పుడు నేను ఇచ్చాను అనమాట, ఇన్పుట్ ఇచ్చాను. ఇప్పుడు చూద్దాం ఏ విధంగా వర్కౌట్. స్లాష్ అని అంటానే మనకు కన్సోల్లో ఓకే న్యూ లైన్కి వచ్చేస్తుంది. న్యూ లైన్ వచ్చేసి కర్సర్ వెయిట్ చేస్తుంటుంది. %d ప్రింట్ చేయమంటున్నాము %d. సో ఏ లెస్ దాన్ బి అని ఉంది, ఇక్కడ కామా పెట్టేసి ఈ విధంగా ఇక్కడ ఇచ్చేసాను కండిషన్ అనేది. ఈ విధంగా ఇచ్చిన తర్వాత చెక్ చేసుకోండి. %d అంటే ఏంటి, ఇక్కడ వచ్చేది ఇంటీజరే, ఇంతకుముందు కూడా అర్థమెటిక్లో a + b రాశాను ఇలాంటి చోట. ఓకే, a + b రాశాను అంటే ఏంటి దానికి అర్థము. ఓకే, సో a + b అంటానే దానికి అర్థం అయిపోయింది. ఫస్ట్ చూసుకుంటుంది, ఇక్కడ పోయి ఇనిషియలైజేషన్ చేశాడా అని చెక్ చేసుకుంటుంది. అది ఏ కానీ బి కానీ చెక్ చేసుకున్న తర్వాత ఈ ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేస్తుంది. పెర్ఫామ్ చేసిన తర్వాత ఇది ఏ టైప్ ఆఫ్ వాల్యూని స్టోర్ చేసుకుంటుందో అది మనకి ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైయర్తో ఇండికేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంతే కదా ఇంకా. సో ఏ + b అన్నప్పుడు ఇక్కడ ముందు వేరియబుల్స్ చెక్ చేసుకుంటుంది, అది ఉన్నాయా రెండు ఇనిషియలైజేషన్ చేస్తేనే చెక్ చేసుకుంటుంది అది. ఓకే, సో మీరు ఇనిషియలైజేషన్ చేయలేదు అంటే డిక్లేర్ ఒకటే చేశారు అంటే ఏది పడితే అది ఇచ్చేస్తుంది అది అవుట్పుట్ అనేది
కదా. సో మీరు ఇనిషియలైజేషన్ చేసి ఉండాలి, కరెక్ట్ వేలో మీరు ఇనిషియలైజేషన్ చేసినారనుకోండి, ఈ విధంగా మనకు ఆపరేషన్ అనేది పెర్ఫామ్ అయిపోయి ఇది ఏ టైప్ ఆఫ్ అయితే వాల్యూ స్టోర్ అవుతుందో అది ఇక్కడ మనకి ఇక్కడ స్టోర్ అయిపోతుంది, అది ప్రింట్ చేసేస్తుంది అది ఆటోమేటిక్. ఇక్కడ కూడా అలాగే అనమాట. ఓకే, ఏ లెస్ దాన్ బి అన్నట్టయితే ఇక్కడ ఏమవుతుందంటే రిలేషనల్ ఆపరేటర్ కాబట్టి సో ట్రూ లేదా ఫాల్స్ అన్న ప్రింట్ చేస్తుంది అనమాట, అంతే. సో ఏ లెస్ దాన్ బి అన్నప్పుడు ఇక్కడ మనకు ప్రింట్ అయ్యేది ఇవి రెండు ఇంటీజర్సే కదా, ఇంటీజర్స్ కాబట్టి %d అనే సింబల్ తీసుకోవడం జరిగింది. సో ఏ లెస్ దాన్ బి అంటేనే ఇక్కడ 2 less than 10, 2 less than 10 అంటేనే ఇది మనకు ట్రూనే కదా, 2 less than 10, 2 అనేది 10 కంటే తక్కువ, 2 less than 10 కదా, ఇది ట్రూ కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఏం ప్రింట్ చేస్తుంది అంటే సో 1 అనేది ప్రింట్ చేసుకుంటుంది. కంపైలర్కి అర్థం అయిపోయింది ఇది నిజమే అనేసి, కాబట్టి ప్రింట్ చేస్తుంది. ఫాల్స్ కాబట్టి ఇక స్లాష్ అని ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ న్యూ లైన్ ఇక్కడ వరకు వచ్చేసిన తర్వాత న్యూ లైన్కి వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ ఏమంటే %d ఇస్తానే ఇక్కడికి వచ్చేస్తుంది ఏమన్నా డిక్లేర్ చేశాడా అనేసి. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ పెట్టేసావు నువ్వు, ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి అనేసి చెప్పేసావు అంటనే తర్వాత ఇక్కడ ఆపరేషన్స్ చూసుకుంటుంది. ఇక్కడ ఆపరేషన్ దగ్గర వెళ్ళిపోతుంది, అది ఇనిషియలైజేషన్ చేశాడు, అలా అయితే మనకు ఇక్కడ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి. సో ఏ గ్రేటర్ దాన్ బి 2 greater than 10 అది చూసుకుంటుంది. సో మనకు ఫాల్స్ ఇది 2 greater than 10, 10 కంటే పెద్దదా కాదు కదా, తక్కువ, కాబట్టి ఇది ఫాల్స్ అనమాట. ఫాల్స్ కాబట్టి కంపల్సరీ అర్థం చేసుకుంటుంది ఫాల్స్, ఇంకా ప్రింట్ చేయమన్నా కూడా ప్రింట్ చేస్తుంది ఫాల్స్ అనేది, 0 అనేది ప్రింట్ చేస్తుంది. అర్థమైంది కదా. నెక్స్ట్ కిందకి వచ్చేస్తుంది. మరి ఈ విధంగా కంపైలర్ ఒక్కొక్క దాని గురించి చెక్ చేసుకుంటూ వచ్చేస్తుంది. నెక్స్ట్ స్లాష్ అని ఇస్తానే న్యూ లైన్కి వచ్చేస్తుంది. %d ప్రింట్ చేయమన్నావు, ఎతుకుతుంది పక్కనే చూసుకుంటుంది, ఇది క్లోజ్ చేసిన తర్వాత చూసుకుంటుంది, ఇక్కడ కామా పెట్టి సపరేట్ చేస్తావు కాబట్టి కామాతో చూసుకుంటుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడికి వస్తానే వేరియబుల్స్ అది ఇక్కడ ఆపరేషన్ చూసుకుంటుంది, ఇక్కడ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుంది కాబట్టి ఆపరేషన్ చూసుకుంటుంది. ఏమిచ్చాం 2 less than or equal to 10, 2 less than or equal to 10 అయితే ట్రూ, 2 less than or equal to 10 అంటే ఏంటి ఇక్కడ మీనింగ్, ఇవి రెండు దానిలో ఏదో ఒకటి ట్రూ అయి ఉండాలి. ఓకే, 2 less than 10, 2 is equal to 10 అంటే ఈజ్ ఈక్వల్ అంటే ఇక్కడ ఈజ్ ఈక్వల్ అని అర్థం అనమాట. ఓకే, సో ఈ రెండు దానిలో ఏదో ఒకటి ట్రూ అయి ఉండాలి. ఓకే, మనకి 2 less than 10 అనేది ట్రూ కాబట్టి ఇక్కడ ఏం అర్థం చేసుకుంటుంది అంటే సో ఇది కండిషన్ ట్రూ అనేది అర్థం చేసుకొని ఇక్కడ ప్రింట్ చేస్తుంది 1 అనేసి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అన్నాడు అంటే 2 greater than or equal to 10 అని అర్థం. సో 2 greater than or equal to 10 అనేది టోటల్గా ఫాల్స్ అనమాట. ఎలాగంటే 2 greater than 10 అంటే తప్పు, 2 equal to 10 అంటే ఇది కూడా తప్పు, 2 10 రెండు ఈక్వల్ సేమ్గా అయితే లేవు కదా, కాబట్టి తప్పు అనమాట. కాబట్టి ఇక్కడ కండిషన్ అనేది ఫాల్స్. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు బి అనేది స్లాష్ అని అంటే న్యూ లైన్కి వచ్చేస్తుంది, కింద కర్సర్ వెయిట్ చేస్తూ ఉంటుంది. సో 2 ఈక్వల్ టు 10 తప్పు కదా, రెండు అయితే సేమ్గా అయితే లేవు కాబట్టి ఇది కూడా 0 ప్రింట్ చేస్తుంది. మళ్ళీ స్లాష్ అని అంటేనే న్యూ లైన్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అంటే 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 10 అంటే 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 10 మనకు తెలుసు కదా, నిజమే కదా, 2కి 10కి సమానం కాదు, వేరు రెండు, కాబట్టి ఇది ట్రూ కండిషన్ అనేది. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే 1 అనేది ప్రింట్ చేస్తుంది, ట్రూ నిజమే కదా, కంపైలర్ ఈ విధంగా అర్థం చేసుకుంటుంది అనమాట. అర్థమైందే. సో ఇది మనకి రిలేషనల్ ఆపరేటర్. ఓకే, చూడండి ఎంటర్ 2 numbers అంటానే ఇక్కడ ఫస్ట్ ఇది ప్రింట్ అవుతుంది అంటానే నెక్స్ట్ ఇది చూసుకుంటుంది స్కాన్ఎఫ్ కదా. సో స్కాన్ఎఫ్ చేసి ఫస్ట్ ఇక్కడ వస్తుంది ప్రింట్ఎఫ్ ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ కదా, ఇది ప్రింట్ఎఫ్ వస్తుంది చూసుకుంటే ఫస్ట్ ప్రింట్ఎఫ్ చూసుకుంటుంది అది. ఓకే, ఇక్కడ ఇచ్చావు ఎంటర్ 2 numbers అన్నా కాబట్టి ప్రింట్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ లైన్కి వచ్చేస్తానే స్కాన్ఎఫ్ అని ఉంది, ఇన్పుట్ తీసుకుంటున్నావు యూజర్ నుంచి, కాబట్టి ఎక్కడ వెళ్ళమంటున్నావు అనేది ఇక్కడ డిక్లేర్ చేసుకున్నావు ఆల్రెడీ, అది చూసుకుంటుంది డిక్లేర్ చేసావా అని చూసుకుంటుంది. ఇక్కడికి వస్తానే పర్సెంటేజ్ స్కాన్ఎఫ్ అంటానే ఎన్ని ఇచ్చావని చూసుకుంటుంది. తర్వాత డిక్లేర్ చేసావు, ఇక్కడ అడ్రస్ ఇచ్చింటావు కదా, దీని పరంగా ఇక్కడికి వెళ్తుంది అనమాట, డిక్లేర్ చేసుకున్నావా కరెక్ట్గా అనేసి చూపిస్తుంది. డిక్లేర్ కూడా చేసావు, ఇంకా ఇనిషియలైజేషన్ ఇంకా యూజర్ చేస్తాడు, ఇంకా డైరెక్ట్ చేసిన తర్వాత ఇంక ఇక్కడికి వచ్చేస్తుంది స్లాష్ అని అంటే ఇంకా న్యూ లైన్ ఈ విధంగా ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ఓకే 210 ఇన్పుట్ ఇచ్చిన తర్వాత స్లాష్ అని అంటే న్యూ లైన్కి వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఇంకా ఏమేమి చేయమన్నావు ఇంకా అవన్నీ ఒక్కొక్కటి చేసుకుంటా జంప్ అవ్వకుండా ప్రింట్ అవ్వకుండా వెళ్ళిపోతుంది అనమాట, ఇదంతా అవుట్పుట్ అంతా అంతే. ఇది రిలేషనల్ ఆపరేటర్ ప్రోగ్రామ్. ఓకే, ఇది ఇక్కడ ఒక విషయం గమనించాలి, అర్థమెటిక్ ఆపరేటర్లోను రిలేషనల్ ఆపరేటర్లోను ఒక విషయం గమనించాలి. మనం ఎక్కడ పెట్టాము, ఓకే ఇక్కడ ఇచ్చేస్తున్నాం మనం ప్రింట్ఎఫ్ లోపలే %d అని ఇచ్చేసి ఇక్కడ ఏ లెస్ దాన్ బి ఏ గ్రేటర్ దాన్ బి ఈ విధంగా ఇక్కడ ఇస్తున్నాం అనమాట ఆపరేషన్స్ ఏవైనా సరే. ఓకే, a+b కానీ a*b కానీ ఈ విధంగా ఇవ్వడం జరిగిందనమాట. అంటే దానికి అర్థం ఏంటంటే
చూడండి ఇప్పుడు మనం ఏ స్టార్ బి తీసుకుందాం. ఇక్కడ ఏ స్టార్ బి తీసుకుంటానే ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే ఏ స్టార్ బి ముందుగా చెక్ చేసుకుంటుంది అది. సో ఇక్కడ వేరియబుల్స్ చెక్ చేస్తుంది, ఉన్నాయా, ఇనిషియలైజేషన్ చేశాడా అంటుంది. ఇనిషియలైజేషన్ చేసే ఈ విధంగా వెంటనే ఈ విధంగా అవుతుంది అనమాట. ఏ స్టార్ బి అంటానే ఆపరేషన్ మీరు చేస్తానే ఇక్కడ ఈ విధంగా ఇండికేట్ ఈ విధంగా రాసిన తర్వాత ఓకే, ఏ స్టార్ బి అంటేనే ఏ స్టార్ బి అనేసి ఈ విధంగా మెమోరీ అయిపోతుంది. ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తున్నాం యాక్చువల్లీ అర్థమైపోతుంది ఓకేనా. సో కంపైలర్కి అర్థమైపోతుంది మీరు ఏం చేస్తున్నారనేది. సో ఏ స్టార్ బి అంటేనే ఇక్కడ ఆపరేషన్ చేస్తుంది. ఇప్పుడు ఏ స్టార్ బి అంటే 2 స్టార్ 10 అనుకో 20 అయిపోతుంది. సో 20 అనేది ఇక్కడ ఉంటుంది, ఇక్కడ టోటల్ మొత్తానికి 20 అనేది ఉంటుంది. ఈ 20 అనేది ఏంటి ఇక్కడ మనకు ఇంటీజర్ టైప్ అని ఇక్కడ పక్కన డిక్లేర్ చేసావా అని చూసుకుంటుంది అది. ఓకే, సో %d అనేది ఇంటీజర్ టైప్ సంబంధించింది ఫార్మాట్ స్పెసిఫైయర్ కాబట్టి వెళ్ళి ఇక్కడ స్టోర్ అవుతుంది, ఐ మీన్ ఇక్కడ ప్రింట్ అవుతుంది, ప్రింట్ చేసావు కాబట్టి 20 అనేది ఉంటుంది. ఇందులో మనకు 20 అనేది ప్రింట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఒకసారి మీరు ఏ బి ఒకసారి మీరు ఇనిషియలైజేషన్ చేస్తారు, తర్వాత మనకు దానిపైన ఆపరేషన్స్ అనేది పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. ఆపరేషన్ కూడా ఈ విధంగా పెర్ఫామ్ అవుతుంది అనమాట. అర్థమైందా. ఇది కూడా అంతే. ఇప్పుడు 2<10 అని ఉంది ఇక్కడ ఫస్ట్. ఇది A<B అంటే 2<10. ఓకే, ఇది ట్రూ కదా. ఈ 2<10 అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా A>B అనేసి ఈ విధంగా ఉంటుంది. సో 2<10 అంటే ట్రూ కదా. సో ట్రూ కాబట్టి 1 అనేది ఉంటుందన్నమాట ఇందులో. సో ఈ 1 అనేది ఇక్కడ ప్రింట్ చేయమంటున్నాం కాబట్టి ప్రింట్ అయిపోతుంది. అక్కడ ఈ విధంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అర్థమైందే.